ఆర్గానిక్ వెజిటేబుల్స్ని సపోర్ట్ చేస్తారా సార్? చాలా మంది ఇప్పుడు ఆర్గానిక్ అని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్లీ అమ్మా. యాక్చువల్లీ ఆర్గానిక్ ఈజ్ ఆబ్వియస్లీ బెటర్ దాన్ బయట దొరికే వాటికంటే. మనం పెంచుకోవాలమ్మా, మన కూరగాయలు మనమే పెంచుకోవాలా. పెద్ద ల్యాండ్ ఉందనుకోండి, అన్ని కూరగాయలు పెంచుకుంటే బెస్ట్. లేదా డాబా పైన కూడా నేను చూస్తాను కొన్ని తొట్టి అంటారు దాన్ని, పాట్స్ లోపల కూరగాయలు పెంచుతున్నారు. అది చాలా మంచిది. మిద్దె తోటలాగా. ఎస్, అది చాలా మంచిది. అలానే సార్, యూ స్ట్రెస్ ఆన్ ఘీ చాలా ఎక్కువగా చేయడం చూస్తున్నాను నేను. సో ఎందుకని ఘీ సజెస్టబుల్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎందుకు వద్దు? మీరు చాలా సార్లు చెప్పారు ఇప్పటిదాకా, మీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ హ్యాండిల్స్లో చూస్తున్నాను నేను. అమ్మా, రిఫైన్డ్ ఆయిల్స్ వాళ్ళ ప్రొసీజర్ ఎట్లయితే తయారు చేస్తారో ఒకసారి మీరు తెలుసుకోవాలా. నేను ఇది వాడండి నేనని కాదు, ఎవరు కూడా ఏం చెప్పినా బ్లైండ్లీ నమ్మొద్దు. నేను ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తారు కదా, డాక్టర్ విక్రాంత్ ఏమో చెప్పాడని మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకండి. యూ రీడ్ అబౌట్ ఇట్. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆన్ మొబైల్ నౌ. సో మీరు ఒకసారి తెలుసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసే ప్రొసీజర్ ఏంటి, అందులో ఏమేమి కెమికల్స్ వాడతారు, ఆ కెమికల్స్ వాడడం వల్ల బాడీకి ఏమైనా హాని ఉందా లేదా, అది తెలుసుకుంటే రిఫైన్డ్ ఆయిల్ ఎవరు వాడరు. ఒకటి. నెయ్యి నేను ఎందుకు స్ట్రెస్ చేస్తా అంటే అమ్మా, ఫర్ ఇయర్స్ ఏజెస్ మన పూర్వీకులందరూ నెయ్యి వాడినారు. బ్రాహ్మిన్స్ మీరు చూస్తారు ఎంత షార్ప్గా ఉంటారు, బికాస్ లాట్ ఆఫ్ నెయ్యి, వాళ్ళ ఇంట్లో నెయ్యి లేనిది అసలు తినరు. నెయ్యి పర్టికులర్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ డీప్ ఫ్రైయింగ్ నెయ్యి చాలా మంచిది. దాని స్మోక్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, టెంపరేచర్ చాలా ఎక్కువ. సో మీరు డీప్ ఫ్రై చేసినా దాని క్వాలిటీ పాడు కాదు. సో అది నెయ్యి చాలా బెస్ట్. అండ్ అందులో అన్ని రకాల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి మనకు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కాన్సెప్ట్. సో ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా వరకు మనకు నెయ్యిలో దొరుకుతాయి కాబట్టి నెయ్యి చాలా మంచిది. చాలామంది అంటే నెయ్యి కానీ గానుగ నూనె కానీ ఎందుకు వెనకాడుతూ ఉంటారంటే, కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అని అనుకుంటూ ఉంటారు, కొంచెం తగ్గించుకుని వాడొచ్చు కదా అని అనిపిస్తుంది. రైట్, మీరేమంటారు సార్? అమ్మ, ఇప్పుడు నెయ్యి ఎందుకు కాస్ట్లీ అమ్మా, నెయ్యి ఎందుకు కాస్ట్లీ, గానుగ నూనె ఎందుకు కాస్ట్లీ అంటే అందరు వాడట్లేదు కాబట్టి. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు చీప్ అవుతుందంటే అందరు వాడుతున్నాం కాబట్టి. సో లాట్ ఆఫ్ మార్కెటింగ్ గోస్ బిహైండ్ రిఫైన్డ్ ఆయిల్స్. సో నెయ్యికి ఎవరు మార్కెటింగ్ చేస్తారమ్మా? ఎందుకంటే ఎవరికి డబ్బులు రావు, ఎవరికి ప్రాఫిట్ లేదు కాబట్టి ఎవరు నెయ్యికి చేయరు. సో అందరూ వాడితే నెయ్యి చీప్ అవుతుంది, గానుగ నూనె చీప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 10 షాప్స్ చూస్తే 10 షాప్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ అమ్ముతారు, ఎక్కడో ఒక చోట్ల గానుగ నూనె దొరుకుతుంది మనకు. సో వాడు మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఆయనకి. సో కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. కానీ అందరూ గానుగ నూనె వాడితే గానుగ నూనె విల్ నాట్ బీ ఎక్స్పెన్సివ్. అది ఎక్స్పెన్సివ్ అయినా సరే అమ్మ, ఒకటి ఆలోచించండి, గానుగ నూనె 300-400 ఉండొచ్చు. ఈ ప్యాకెట్ నూనె 150, 180 వరకు ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఒక రోగం వచ్చిందనుకోండి, వన్ డిజీజ్, మీరు మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ అంతా కూడబెట్టిందంతా హాస్పిటల్లో వెళ్ళిపోతుంది. ఒకటి సరే, డబ్బు పోతే పోయింది. కానీ మన కళ్ళ ముందు మన పిల్లలు ఏమైనా అయిందనుకోండి, మనం తట్టుకోగలమా? కెన్ యూ బేర్ సంథింగ్ హ్యాపెనింగ్ టు యువర్ లవ్డ్ వన్? సో మన చిన్న దగ్గర ఎందుకు ఖర్చు పెట్టామా? మనకు ఫేవరెట్ సినిమా హీరో వస్తే 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాం, అవునామా? పెడుతున్నామా లేదా? మనం ఎగ్జిబిషన్కి పోతే, సినిమాకి వెళ్తే అసలు ఎక్కడమ్మా పోతే 3,000-5,000 కంటే తక్కువ. ఫుడ్, పాప్కార్న్ అన్నీ. ఎగ్జిబిషన్ తిరుగుతాం, బట్టలు మనం 3 పూటలు 2 పూటలు తిందాం. ఖర్చు ఎక్కువ అవుతుందంటే క్వాలిటీ ఫుడ్ 2 పూటలు తిందాం, ఏం కాదు. కానీ ఆరోగ్యం ఉందాం. అది ఆరోగ్యాలు తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్ తిరిగి అక్కడ డబ్బులు, అది దట్స్ అన్నెసెసరీ అని నాకు అనిపిస్తుంది.